హలో ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఏంటని. వెల్స్ ఫార్గో బ్యాంక్. సో ఇక్కడ బ్యాంక్స్ అన్నీ ఇట్లా మోస్ట్లీ ఇట్లా పెద్ద టౌన్స్లో అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉంటుందేమో, కానీ చాలా సిటీస్లో ఇట్లా చిన్నగా ఒక బిల్డింగ్ లాగే ఉంటుంది అన్నమాట బ్యాంక్. తర్వాత మీకు ఇట్లా రైట్ సైడ్ చూస్తే ఇక్కడ ఇది ఏటీఎం అనమాట. అక్కడ ఒక ఏటీఎం ఉంది, ఇక్కడ బ్యాంక్ ముందరే మనకు ఒక ఏటీఎం ఉంది. ఈ రైట్ సైడ్ అక్కడ గ్రీన్ పడుతుంది కదా, అక్కడ కూడా సైడ్లో ఒక ఏటీఎం ఉందన్నమాట. ఈ క్లోజ్డ్ అని ఉన్నాయి కదా ఈ లేన్స్, ఇవన్నీ డిపాజిట్ అనమాట. సో అక్కడ ఒక పక్కనే మనకు చూస్తే చిన్న పైప్ లాగా ఉంది కదా, ఒక చిన్న ఇట్లా బాటిల్ లాగా ఉంటుంది. అందులో మనం డిపాజిట్ పెట్టేసి ఆ పైప్లో పెట్టేస్తే అది లోపల బ్యాంక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది అన్ని డిపాజిట్ కౌంటర్స్. సో ఇక్కడ వీళ్ళు పనులన్నీ ఈజీగా చేసుకోవడానికి జస్ట్ ఇట్లా కార్లోనే ఇట్లా లేన్లు మాదిరి ఉన్నాయి కదా, టోల్ గేట్ మాదిరి. సో కార్లోనే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతారు. ఏటీఎం కావాల్సిన వాళ్ళు కార్లో నుంచే, అక్కడ నుంచే కార్లో దిక్కుండా కార్లో నుంచి డోర్లో నుంచే ఏటీఎంలోంచి మనీ డ్రా చేసుకొని ఆ నుంచి అట్లా వెళ్ళిపోతారు. డిపాజిట్ చేయాలనుకున్న వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ పైప్లో ఆ డిపాజిట్ పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళు డిపాజిట్ చేసి మళ్ళీ వెనక్కి పంపిస్తారనమాట రిసీట్. సో అట్లా ఈజీగా ఇట్లా కార్లో నుంచే పనులు అయిపోయేలాగా సెట్ చేసుకున్నారు. అట్లా కాకుండా ఈ ఎంట్రన్స్ చూసినాం అనుకో, ఇదేంటంటే బ్యాంక్ లోపలికి పోవచ్చు. లోపల మామూలుగా మన బ్యాంకులు ఉన్నట్లే లోపల లాకర్ సిస్టమ్ అన్నీ ఉంటాయి, కౌంటర్లు ఉంటాయి, క్యాషియర్లు ఉంటారు. మనకు కావాల్సిన డబ్బులన్నీ మనం లోపల తీసుకోవచ్చు అన్నమాట. అట్లా కాదు, నువ్వు క్విక్గా నీకు ఒకవేళ కార్లో రాలేదు, ఇట్లా నడుచుకొని వచ్చావు, అప్పుడు ఏం చేయొచ్చు అని అంటే జస్ట్ ఈ ముందర ఏటీఎం ఉంది కదా, ఆ ఏటీఎం కాడికి పోయేసి మనం జస్ట్ నడుచుకుంటూ పోయి మన ఏటీఎం కార్డు కానీ డెబిట్ కార్డు మన దగ్గర ఉంటుంది కదా, ఆ డెబిట్ కార్డుతో అయినా మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. లేదా మనం ఫోన్లో యాడ్ చేసుకొని ఉంటే ఫోన్ ద్వారా కూడా మనం కార్డు యూజ్ చేసి మనం డబ్బులు డ్రా చేసుకోవచ్చు. లేదా నీ దగ్గర కార్డు ఉంది, నువ్వు ఏటీఎంలో తీసుకునేది లేదు, బ్యాంక్ లోపలికి వెళ్ళినావు అనుకో, అక్కడ క్యాషియర్ ఉంటాడు కదా, క్యాషియర్ మన కార్డు యూజ్ చేసుకొని క్యాషియర్ కూడా మనకు డబ్బులు ఇస్తాడు అన్నట్టు. మనం ఈ ఏటీఎం దగ్గరికి వెళ్ళేసి డబ్బులు ఎలా డ్రా చేయొచ్చు అనేది చూద్దాం. సో మనకి ఇండియాలో ఏంటంటే డబ్బులు క్యాష్ డిపాజిట్ మెషిన్ సపరేట్గా ఉంటుంది, డబ్బులు విత్డ్రా చేసే మెషిన్ సపరేట్గా ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే రెండు ఒకటే అనమాట. నువ్వు ఈ ఏటీఎంలోనే డబ్బులు డ్రా చేయొచ్చు, ఏటీఎంలోనే డబ్బులు డిపాజిట్ కూడా చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్, మనం ఏం చేయాలనుకుంటే అది మనం చేసేసుకొని క్విక్గా మనం మన రిసీట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో రెండు చేయడానికి ట్రై చేద్దాం. నేను చూపిస్తా ఎట్లుంటుందో. మనం ఇప్పుడు బ్యాంక్ క్లోజ్ ఉంది కాబట్టి, బ్యాంక్ క్లోజ్ ఉన్నా కానీ ఇట్లా లైట్లు అన్నీ వెలుగుతూనే ఉంటాయి. ఎక్కువ ఇట్లా గ్లాస్ డోర్స్ అన్నీ ఉంటాయి, మనకు కనిపిస్తుంది లోపల ఎవరు లేరు, బట్ అన్ని డోర్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. ఇట్లా ఫోన్లో యాడ్ చేసుకుంటే కార్డు ఇట్లా ట్యాప్ చేయగానే మనకు ఇట్లా పిన్ కొట్టమని అడుగుతుంది కదా. పిన్ కొట్టిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా మనం రెగ్యులర్గా డ్రా చేసే అమౌంట్ అయితే కనిపిస్తుంది. సో అదైనా మనం క్లిక్ చేసి డైరెక్ట్గా డ్రా చేసుకోవచ్చు. లేదా ఇంకా వేరే అమౌంట్ కావాలంటే కూడా ఇక్కడ ఆల్ అదర్ ట్రాన్సాక్షన్స్ అని కొడితే లోపలికి వెళ్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది కావాలనుకున్నప్పుడు జస్ట్ దీని మీద ఇట్లా క్లిక్ చేస్తే ఆల్రెడీ మనం పిన్ ఎంటర్ చేసాం కాబట్టి మనీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నేను ఇక్కడ డెబిట్ కార్డు పెట్టడం కానీ అట్లా ఏం చేయలేదు, జస్ట్ నా ఫోన్తో ట్యాప్ చేసా. చూస్తే $500 మనకు క్యాష్ అనేది వచ్చింది. ఇదిగోండి 1 2 3 4 5. సో ఇప్పుడు నేను 500 విత్డ్రా చేసిన కదా, సేమ్ ఇది $500ని మళ్ళీ నేను డిపాజిట్ చేయాలంటే మళ్ళీ సేమ్ మెషినే మనం వాడచ్చు. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోయింది. వన్స్ మనం విత్డ్రాల్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోయింది కదా, మళ్ళీ మనం చేయాలంటే మళ్ళీ మనం యూజ్ చేయాలన్నట్టు, మళ్ళీ మన డెబిట్ కార్డు యూజ్ చేయాలి. ఇక్కడ ట్యాప్ చేసినా మళ్ళీ అడుగుతుంది పిన్ ఎంటర్ చేయమని. పిన్ ఎంటర్ చేసి ఆల్ అదర్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ బటన్ అయినా క్లిక్ చేయొచ్చు, లేదా ఆల్ అదర్ ట్రాన్సాక్షన్ మీద అయినా క్లిక్ చేయొచ్చు. చేసిన వెంటనే ఇక్కడ మనకు ఇందాక మనం గెట్ క్యాష్ కొట్టినాం కదా, ఇప్పుడు ఇక్కడ డిపాజిట్ అని అడుగుతుంది. సో డిపాజిట్ మీద క్లిక్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మళ్ళీ నువ్వు చెక్ కూడా డిపాజిట్ చేయొచ్చు అనమాట. క్యాష్ మాత్రమే కాకుండా ఈవెన్ నువ్వు చెక్ కూడా డిపాజిట్ చేయొచ్చు. చెక్ వ్యాలిడేట్ అయిపోయి
మన అకౌంట్లో డబ్బులు పడుతుంది. సో ఇక్కడ మోస్ట్ యూజ్డ్ డిపాజిట్ క్యాష్ ఉంది కదా, ఇది కొడతాం. సో మళ్ళీ ఇది ఓపెన్ అవుతుంది. మనం తీసుకున్న పైసలు యాజ్ ఇట్ ఈస్ అక్కడ పెట్టేస్తే అదే కౌంట్ చేసేసుకొని సేమ్ ఇండియాలో మాదిరి మనకు ఎంత బ్యాలెన్స్ ఉంది ఏమనేది చెప్తుంది అన్నట్టు. సో 500 రికగ్నైజ్ చేసింది అది. సో 500 రికగ్నైజ్ చేసి ఇది ఈ డిపాజిట్ చేయాలని అడుగుతుంది అనమాట. సో కన్ఫర్మ్ టోటల్ 500 కదా మనం పెట్టింది. సో కన్ఫర్మ్ చేయమంటుంది. కన్ఫర్మ్ కొట్టిన వెంటనే మనకు ఇప్పుడు ఏంటంటే మనకు రిసీట్ కావాలా, రిసీట్ వద్దా, మొబైల్ నెంబర్ పంపించాలా, లేదంటే రిసీట్ అవసరం లేదా, ప్రింట్ చేసుకోవాలని అడుగుతుంది. నేను నో రిసీట్ అని కొడుతున్నాను. ప్రాసెస్ అవుతుంది ట్రాన్సాక్షన్. అంతే, ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది మనకు థ్యాంక్ యూ అని. ఇంకా మళ్ళీ క్లోజ్ అయిపోయి ఇది వెలుగుతుంది. అంటే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మళ్ళీ నువ్వు చేయడానికి రెడీ ఉందంటే. సో అది ఫ్రెండ్స్, మనం క్విక్గా బ్యాంకుకి వచ్చి మన పని క్విక్గా మనంతకు మనం చేసుకొని వెళ్ళిపోయేదానికి ఇట్లా అన్నీ ఈజీగా చేసుకున్నారు వీళ్ళు. చెట్టు బాగుంది, చెర్రీ బ్లాసమ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్.